వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు నారాయణ స్వామి. నాది పామిడి మండలం కాదర్పేట గ్రామము. నేను గత 2 సంవత్సరాల కింద యాక్సిడెంట్ కిందికి పడినాను. కిందికి పడిన వల్ల నా దగ్గర ట్రాక్టర్ ఉండే, నా ట్రాక్టర్ వచ్చేసి ఉప్పరపల్లి, అనంతపూర్ డిస్టిక్ ఉప్పరపల్లి గ్రామము కిషోర్, వెంకటరాముడు కిషోర్ కొడుకు కిషోర్ అనే అతనికి అద్దెకి ఇచ్చినాను. నెలకి 23,000 చొప్పున అద్దెకి ఇచ్చినాను. అద్దెకి ఇచ్చిన 2 ఏళ్ళ నుంచి అతను బాడిగి ఇస్తున్నాడు. గత 6 నెలలు 7 నెలల నుంచి నాకు బాడిగి ఇవ్వకపోగా బండి ఇవ్వమంటే బండి కానీ ఇవ్వలేదంటున్నాడు. దాని మీద నేను ఉప్పరపల్లికి రోజు తిరుగుతూ ఉండగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ అసలుకి పట్టించుకోవడం లేదు. మాకు తెలియదు అని అంటున్నారు. నేను దాని విషయమయ్యి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చింటే సారు పట్టించుకోవడం లేదు గురువేను. అందుకు నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను. దయచేసి ఎస్పీ గారిని నాకు న్యాయం చేయవాలని కోరుకుంటున్నాను. 5-6 నెలల నుంచి బాడీకి పెండింగ్ ఉంది. బాడీకి ఇవ్వట్లేదు, బండి ఇవ్వడం లేదు. అందుకు పోయి అడిగితే అతను ఇస్తానంటాడు, అసలు చోలేకి వేసుకోలేదు. సెల్లులని స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇంటికాడికి పోతే ఎవరు పట్టించుకోవడం లేదు అసలు గురువేను. అందుకు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. దయచేసి నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాను. లేదంటే నాకుండేది 2 పిల్లలు, నా పెళ్ళాము, మేము బతికేది దాని మీదే. నాకు ట్రాక్టర్ నాకు ఇవ్వకోకుంటే నేను పురుగుల మందు దాగి కిషోర్ మీద కంప్లైంట్ ఇచ్చి చనిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడిస్తున్నాను. నాకు న్యాయం జరగల్లా. ఆరోగ్యం ఏమైంది? నాకు కాలు ఇరిగి బైక్లో నుంచి కారు యాక్సిడెంట్ అయ్యి బైక్ యాక్సిడెంట్ అయ్యి కిందికి పడి కాళ్ళు ఇంకా ప్లేట్లు ఉన్నాయి. దానివల్ల నేను అతనికి బాడీకి ఇచ్చినాను. ఇప్పుడు పోలీస్ వారి దగ్గరికి ఎన్ని నెలల నుంచి తిరిగావు? పోలీస్ వారి దగ్గరికి గత 30 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఏం చెప్తున్నారు వాళ్ళు? సరే చూస్తాం అని 2-3 సార్లు పిల్లంపించినారు, కానీ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. చెప్పినారు సార్, కిషోర్కి పిల్లంపించి చెప్పినారు ఎస్ఐ గారు, కానీ అతను తెచ్చిస్తాలే అన్నాడు. ఇంతవరకు ఏం తెచ్చి ఇవ్వడం లేదు. ఎందుకు అది తెచ్చి ఏమన్నా చేశారా ట్రాక్టర్? అది మనకి అయితే తెలీదు సార్. అతను మాకు ట్రాక్టర్ ఇవ్వాలా బాడీకి ఇవ్వాలా సార్? ఏమంటున్నాడు ఆయన? అడిగితే తెచ్చిస్తాను అంటున్నాడు. అంతే, తెచ్చిస్తాను ఉండు అని బెదిరిస్తున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు. ఇస్తాలే అంటున్నాడు, కానీ ఇవ్వడం లే. అడిగితే వాళ్ళ మామ, వాళ్ళ కిషోరు, ఆ పిల్లోడంతా మొత్తము అడిగితే కొట్టే కూడా వస్తున్నారు. ఇవ్వడము ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటున్నారు. ఎస్ఐ గారు దీనికి సంబంధించి చెప్పినా కూడా వాళ్ళు అసలు చెవులేకి వేసుకోలేదు, పోలీసులు కూడా చెవులేకి వేసుకోలేదు. అందుకు మీడియా ద్వారా నా గోడు విన్నపించుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం.